Hello, home foodies. Thanks a lot for subscribing. ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకొని వాటర్లో వాష్ చేసి పక్కన ఉంచుతున్నాను. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత కడిగి పక్కనుంచిన మటన్ వేసి వేయిస్తున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి అందులోనే పావు స్పూన్ పసుపు వేసి మటన్ పచ్చివాసన పోయే వరకు వేయిస్తున్నాను. వేయించిన మటన్లో 1 స్పూన్ కారం పొడి, అర స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. కారం పొడి, ధనియాల పొడి మాడిపోకుండా పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించాలి. చూసారా కారం పొడి మటన్కి పట్టి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి 6 విజిల్స్ పెట్టి మటన్ ఉడికిస్తున్నాను. విజిల్ అయితే వచ్చేసింది. మటన్ ఉడికిందో లేదో తెలియాలిగా, మరి చూసేద్దాం రండి. ఎదిగో గరిటతో నేను ఇలా గట్టిగా ప్రెస్ చేస్తుంటే ముక్క కట్ అవుతుంది చూసారా. తరిగిన కొత్తిమీర కొద్దిగా అర స్పూన్ మటన్ మసాలా వేస్తే సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ. అనవసరమైన మసాలాలు లేకుండా సింపుల్గా చేసేయండి ఇలా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.